తప్పు చేసినోళ్ళకి శిక్ష పడాలి. శిక్ష పడడం కొద్దిగా లేట్ అవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళకి చూస్తే వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేసి ఉంటారు. వాళ్ళకు శిక్ష పడడానికి చాలా లేటుగా అవుతుంది. ఇది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తే మనం చాలామంది ఇక్కడ సెలబ్రిటీలు అని హీరోలు అని అనుకుంటాం మనం. కానీ వాళ్ళు చాలా తప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో నాకైతే తెలియట్లేదు. డ్రగ్స్ కేసులు కానీ ఇంకా లేకపోతే వేరే విషయంలో కానీ చాలా వరకు ఇలా అయ్యాయి. దాని గురించి చాలా లోపలుగా ఆలోచించిన తర్వాత ఏమైందంటే ఈ ప్రాంతం ఇప్పుడు శిక్ష పడేది అంత ఈజీ కాలేదు. శిక్ష అనేది ఎంత త్వరగా పడితే అంత ఇక్కడ సమాజం కూడా బాగుంటుంది. ఇక్కడ చిన్న పెద్ద అనకుండా ఎంత వీలైతే అంత న్యాయస్థానాలు దీనిపై ఆలోచించాలి. వాళ్ళు నిదానంగా వేస్తే శిక్ష అనేది చాలా వరకు చాలా ఇబ్బంది అవుతుంది. తప్పు చేసిన వాళ్ళపై తప్పకుండా శిక్ష అనేది పడాలి. అది జైలు శిక్ష అయితేనేమి ఇంకా వేరే శిక్షలు అయితేనేమి ఈ విధంగా ఆలోచించాలి ప్రతి న్యాయస్థానాలు అని చెప్పుకోవచ్చు. లేకుంటే ఇక్కడ సమాజం అనేది చాలా దెబ్బతింటుంది. ఇప్పుడు సమాజం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. ఇది వాస్తవమని కూడా చెప్పుకోవచ్చు. తప్పకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకొని న్యాయస్థానాలు ఏడ శిక్ష వేయాలి, త్వరగా వేయాలి అని ఫాస్ట్గా శిక్షలు అనేటివి అమలు చేయాలి. ఇక్కడ జైళ్ళు చూస్తే జైళ్ళు అనేటివి లేవు, ఎక్కువగా జైళ్ళు తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి తాన్లా ఇప్పుడు గద్వాల్లో చూస్తే ఎక్కడ జైలు లేదు. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. ఇలా ప్రతి ప్లేస్లో ఏదో ఒక సమస్య అంటూ ఉంది. శిక్ష వలన ఇక్కడ ఖైదీలకు లేవు జైళ్ళు అనేటట్టుగా అవుతుంది. కొందరికి శిక్ష పడిన తర్వాత కూడా వాళ్ళు తప్పించుకొని వస్తున్నారు బయటికి. చాలా వరకు వ్యవస్థని మేనేజ్ చేస్తూ వ్యవస్థలో అందరూ వేస్ట్గానే ఉన్నారు. నేను ఏమీ స్పెషల్ కాదు అని ఒకరి మీద చెప్పుకుంటా ప్రతి ఒక్కరు సమాజానికి భారం అయ్యారని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎవరు ఈ శిక్ష వేయబోతున్నారు చూడండి, పక్షి కూడా పలికింది. తప్పకుండా ఇది ప్రకృతి గమనిస్తుంది. దీనికి తప్పకుండా శిక్ష అనేది ఉంటుంది. జీవితం అనేది చేంజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ కాలం అనేది ఎవరి కోసం ఆగదు. ఇంతకుముందు ఈ ప్రాంతం అనేది చాలా వరకు ఏముండేదో కూడా తెలియట్లేదు. ఇప్పుడు చూస్తే మోసం పనులు అనేటివి వేశారు. ఇక్కడ ఎటు చూసినా మనకు ఒక ఫారెస్ట్ లాగా ఉంది. అప్పట్లో కూడా ఇలానే ఉండేది. అడవి మనుషుల నుంచి మనుషులు అనేటోళ్ళు వచ్చారు. ఇలా చాలా జరిగేటివి ఇలాంటివి. ఇప్పుడు చూస్తే న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, ఇంకా నాయకులు ఉన్నారు, ప్రభుత్వం అనేది ఉంది. సమాజంలో కొద్దిగా మనం చూస్తే దీన్ని ఏమంటారు, సమంగా చెప్పడానికి
రావట్లేదు. కొద్దిగా మనుషులు అనేటోళ్ళు అందరూ కలిసి ఓకే ఒక తాళ్ళ ఉండి సమాజం నడుస్తుంది. దాన్నే మనం అంటాము, ఏదో కొద్దిగా కరెక్ట్గా తెలియట్లేదు, గుర్తు రావట్లేదు. సమాజం విలువలు పాటిస్తూ బతకడం అంటారు. ఉంటాను, మరొక్క కొత్త వీడియోతో కలుస్తాను. ఇది సంగతి.